నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? ఒక్కసారి ఇంటీరియర్ చూస్తేనే అర్థమైపోతుంది వెనిలాస్ పార్కిల్లో ఉన్నాను. లేటెస్ట్ సెన్సేషన్ ఏంటి అని అంటే, ఆర్టిస్ట్ శృతి గారు ఎంత బాగా వెయిట్ లాస్ అయ్యారో, ఆవిడలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. మేబీ నేను వచ్చి చాలా రోజులైంది, చాలా మార్పులు కూడా జరిగాయి ఇక్కడ. కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఒక్కసారి వెనిలా గారితో మాట్లాడదామని వచ్చాను ఇవాళ నేను. అంతపాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ వెనిలా గారు, అలాగే సీనియర్ ఆర్టిస్ట్ మనందరికి ఇష్టమైన శృతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను గీత. ఇలా ఉన్నాం అంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ ఎలా అంటే చేయాలని అనుకోవటం, అది చేయటం, మన కళ్ళ ముందు కనపడటం, వీటిలో ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను, ఆ డెడికేషన్ కి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా చేద్దామని మిమ్మల్ని మోటివేట్ చేసిన ఈవిడికి ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మెయింటెనెన్స్ డైట్ అది లేకపోతే నార్మల్ గా తింటున్నారా? అన్నీ తింటున్నాను, కాకపోతే ఎంత తినాలో, ఎప్పుడు తినాలో, ఎలా తినాలో అలాగే తింటున్నాను. స్లీప్ మ్యామ్? స్లీప్ యాజ్ ఇట్ ఈస్ 10:30 అది ఫిక్స్ అయిపోయింది. అండ్ 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవట్లే. అంటే ఏంటంటే తినొచ్చేమో, బట్ మెయింటెనెన్స్ లో అన్ని తినొచ్చు, అన్ని వేళలా తినొచ్చు అని మీరు చెప్పారు. బట్ ఒక లైఫ్ స్టైల్ చేంజ్ గా దాన్ని అలా అలవర్చుకోవడం మంచిదే కదా అనిపించింది నాకు. సో దాన్ని అలా కంటిన్యూ చేసేస్తున్నాను. 6:37 కి యాక్చువల్ గా ఇవాళ మెనూ ఏంటో తెలుసు? ఇవాళ మెనూ మీరు వచ్చేటంటే మెయింటెనెన్స్ కదా ఇంకా మీరు అన్నారు. మెయింటెనెన్స్ కదండి అంటే, ఈ రోజు మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నారు అన్నారు. వావ్, అసలు ఆ పదం వినడానికి ఎంత బాగుందో. మెనూలో చికెన్ అంటే యూజువల్గా తను ఇచ్చిన దాంట్లో యాక్చువల్గా అయితే 4 days కొంచెం మెయింటెనెన్స్ డైట్ లో 4 days వస్తుంది. 3 days మీ ఇష్టం, ఏం తింటారో తినండి, ఐస్ క్రీమ్ తింటారా తినండి, స్వీట్ తింటారా తినండి, ఏం తింటారో తినండి అని 3 days మాత్రం వదిలేస్తారు. సో ఆ 3 days లో మనం తిన్నా కూడా 4th day లో ఎటువంటి చేంజ్ ఉండదు. డెఫినెట్లీ అది వెనిలా గారి స్పెషాలిటీ. దట్ ఈస్ వాట్ మెయింటెనెన్స్ డైట్ ఈస్ ఆల్ అబౌట్. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడం ఎంత పెద్ద డెడికేషన్ తో కూడుకున్న పని అది. దాంట్లో అసలు అన్డౌటెడ్లీ అంత ఈజీ టాస్క్ అని మాత్రం నేను చెప్పను. బట్ దాన్ని మించిన పెద్ద టాస్క్ మెయింటెనెన్స్. ఎందుకంటే ఎంత కష్టపడి తగ్గుతామో, అది తగ్గాం కదా అని చెప్పి రిలాక్స్ అయిపోయి తినేస్తాం. ఆ తగ్గాము అన్న ఒక మాట పట్టుకుని, ఏముంది ఇంత తగ్గాము, కొంచెం ఇంత కప్పు తింటే ఏంటి, 2 ఐస్ క్రీమ్లు తింటే ఏంటి, ఒక చాక్లెట్ తింటే ఏంటి, ఆ మాత్రం పెరిగిపోతామా అని అనిపిస్తుంది. బట్ నో, అన్ని తినమన్నారు. ఐ ఎయిట్ ఎవ్రీథింగ్. ఐ ఎయిట్ ఐస్ క్రీమ్, ఐ ఎయిట్ చాక్లెట్. ఇప్పుడు మీరు డైట్ లో ఉన్నారా? ఇప్పుడు మెయింటెనెన్స్ లో ఉన్నాను. మెయింటెనెన్స్ లో ఉన్నారు అంటే తగ్గిన వెయిట్ ని తింటూ మెయింటైన్ చేస్తాను. నాట్ వెయిట్ లాస్ డైట్. మీరు ఇచ్చిన డైట్ లోనే అన్ని తింటూ, మీరు చెప్పిన అన్ని తిన్నా. ఎంత రైస్ తింటున్నారు మ్యామ్ రోజు? మీరు చెప్పారుగా బౌల్, బాగుంది అంతే. ఆ బౌల్ శృతి గారి యూట్యూబ్ లో ఒక మెయింటెనెన్స్ డైట్ చేశారు. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, వాచ్ చేయండి. అంటే వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో, ఆ వెయిట్ తగ్గించిన దాన్ని ఒక ప్రాపర్ వేలో తింటూ ఒక 4 days ప్రాపర్ వేలో అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్, రైట్ ప్రోటీన్ ఒక 4 days నేను బాడీకి ఇచ్చి, అంటే వీక్ లో మీ ఇష్టం ఏ 4 days అయినా చేసుకోవచ్చు. అవును. ఒక 3 days ఒక్కొక్క పూట 3 పూట్ల చీట్ మీల్ చేయమని నేను చెప్పను. నోటితో ఒక్క పూట మాత్రం మీరు బిర్యానీ తింటారా, ఏం తింటారు? మామూలుగా డైట్ లో కూడా నేను బిర్యానీ చెప్తాను, వెజిటబుల్ బిర్యానీ చెప్తాను. బట్ నాన్ వెజ్ అనేది 3 days మీకు ఉంటది కాబట్టి మీ చాయిస్ కింద వదిలేదు. ఒక మీల్ మధ్యాహ్నం పూట, అంటే ప్రిఫరబుల్ మధ్యాహ్నం అయితే బెటర్. ఎందుకంటే నైట్ అలా తినే కదా ఇలా అయ్యాము. శృతి గారు అడిగే కామన్ డౌట్స్ ఏంటి మిమ్మల్ని ఈ వెయిట్ లాస్ ఈ జర్నీలో? కామన్ గా అడిగిన డౌట్స్ ఏంటి? ఒక బెస్ట్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అనమాట. అసలు బాగా చేస్తారు. అంటే నాకు మీరు ఏం చెప్తారో నేను అదే గీసినట్లు, అబ్బా నాకు అట్లా చేసేవాళ్ళంటే ఇష్టం మీకు. బట్ ఐఎమ్ ప్రౌడ్లీ, నేనంటే సగర్వంగా చెప్పుకోగలను, ఆ డైట్ ఉన్న ప్రాసెస్ లో ఏదైతే ఆ 2-3 months నేను ఏదైతే చేశానో, ఒక్క రోజు కూడా నేను అంటే వారు ఇచ్చిన దాంట్లో ఒక్కటి కూడా డివేట్ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, టెంప్టింగ్ గా ఎప్పుడు అనిపించడం కానీ, అబ్బా చాలే డైట్ అంటే ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ కదా. అంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, సో అది మైండ్ లో ఒక్కసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత నా మాట నేనే విన్నా. సో అలా ఏమైంది ఏంటంటే, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇన్ని రోజులు నన్ను యాక్టర్గా అంతమంది లేడీస్, అంతమంది ఫీమేల్ ఫాలోయింగ్ అదంతా ఉంది కదా, ఎంతో మంది ఆడవాళ్ళు నన్ను అభిమానించారు, నన్ను ఇష్టపడ్డారు. వాళ్ళకి ఒక ఆర్టిస్ట్గా నన్ను ఎంత ఇష్టపడ్డారో దానికి 100 రెట్లు ఎక్కువగా
ఈ వెయిట్ లాస్ జర్నీలో ఇష్టపడుతున్నారు. అంటే వాళ్ళకి Super. ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ఎస్ దే లవ్ మీ, కానీ ఈ ప్రాసెస్లో ఏదైతే నేను ఇంత డెడికేటెడ్గా నేను అచీవ్ చేశాను కదా, అది చాలా మందికి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కరెక్ట్ అండి. అది నాకు చాలా అంటే విపరీతమైన ఆనందాన్ని ఇచ్చింది నిజంగా. థ్యాంక్ యూ సో వెరీ Thank మచ్. you, ma'am. బికాస్ ఒక ఆర్టిస్ట్గా నన్ను ఇష్టపడటం వేరు, ఒక మనిషిగా అంటే ఒక హ్యూమన్ బీయింగ్గా అందులో ఎంతో మంది ఆడవారికి ఇన్స్పైరింగ్ గా ఉండడం అనేది చాలా చాలా అది వేరు. నాకు వర్క్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే మ్యామ్, మీరు అంటారు నిన్ను కదిలియాలంటే నీకు మెసేజ్ పెట్టాలంటే భయం. యాక్చువల్గా నేను త్రూ అవుట్ ద డే వర్కింగ్ వర్క్ లోనే చేస్తూనే ఉంటారు. అవును. త్రూ అవుట్ ద డే. నేను అందుకే డిస్టర్బ్ చేయాలన్నా కూడా కొంచెం నాకేమన్నా పర్సనల్ వర్క్ ఉంటే తప్పితే, అంటే మనకు రోజుకి ఒక నెంబర్ ఆఫ్ జాయినింగ్స్, ఐ కాంట్ టెల్ ద కౌంట్. సో నేను వాళ్ళ దగ్గర నేను బాధ్యతగా తీసుకున్నందుకు, యాక్చువల్గా జెంట్స్కి హెల్ప్ చేయాలని కాదు, యాక్చువల్గా లేడీస్కి ఎక్కువ తగ్గాలని ఉంటుంది. యాక్చువల్గా ఖచ్చితంగా. లేడీస్కి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి రాదర్ దాన్ మెన్. కాకపోతే నేను అంటే ఇది అతిశక్తి కాదమ్మా, నిజంగా నన్ను జెంట్స్ కూడా నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేసిన డెఫినెట్లీ మ్యామ్. చాలా మంది జెంట్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ఒక 70-80 కన్సల్టేషన్స్లో అవును. జెంట్స్ ఒక 20 మెంబర్స్ ఉంటారు మ్యామ్. బట్ జెంట్స్ని నేను పర్ఫెక్ట్గా మీరు చేస్తారా, కుక్ క్రాస్ స్పెషల్ చేసింది ఎన్ని అడుగుతారు అసలు. కుక్ చేసింది తింటారా, డ్రింక్ చెయ్యరా, సిగరెట్స్ మానేస్తారా, అంటే సిగరెట్స్ మినిమైజ్ చేయిస్తాను, పూర్తిగా మానేయించు, అండ్ ప్యాక్ చేసుకుని టైంకి తింటారా, Exactly. వర్క్ మాడ్యూల్ ఏంటి, ఐ విల్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. ఇన్ని ఉంటాయి. అసలు నాకు నమ్మకమే లేదు. ఎందుకంటే Ladies నాకు కి కూడా కొంత చాలా మంది dedication పంపిస్తారు కదా మెసేజెస్ ఇన్బాక్స్ లోని, మీరు ఇలా చేశారు అవును, కదా, అవును, మేడం అవునండి. దగ్గరికి అవును. కన్సల్టేషన్ కి వెళ్ళాలి, మేడం దగ్గర జాయిన్ అవ్వాలి, అన్ని అంటే నిజంగా స్వేర్ అండి. ఒక ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నేను అంత మెయిల్స్ లేకపోతే అన్ని మెసేజెస్ నేను చూసానో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం చూస్తున్నారా? ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ స్పార్కిల్. స్పార్కిల్ లో I swear, ma. థ్యాంక్ యూ కమింగ్ టు ద స్పార్క్. నిజంగా జాయిన్ నేను అయిపోవచ్చు. రిసెప్షన్ లో కూర్చున్నట్టే ఉంటుందండి రోజు నాకు పొద్దున్న లేచి మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతారు. ఎన్ని టెక్స్ట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా ప్రతి ఒక్కరికి నేను నా మాత్రం Thank you. ఏమాత్రం అవకాశం ఉన్నా నేను బెనిఫిట్ అయ్యాను. నాలా ఖచ్చితంగా 10 మంది కాల్స్ benefit వస్తాయి. అలా వస్తూనే ఉంటాయి, మెసేజ్లు చేస్తూనే ఉంటాయి. వస్తాయండి. ఎన్ని లక్ష డౌట్లు ఉంటాయో. ఇప్పటికి నేను కొన్ని రిక్వెస్ట్ పెడతాను మేడం కి, ఇలా తెలిసి ఇలా వాళ్ళని అంటున్నారండి, అడిగారండి. నేను ఎన్ని చెప్తుంటాను వెళ్ళి అయితే ఏంటంటే వాళ్ళు పంపిస్తారు కదా అప్పుడైతే నేను ఆ మెసేజ్ లోనే చెప్పేస్తాను, ఇఫ్ యు ఆర్ డెడికేటెడ్, ఎగ్జాక్ట్లీ ఇఫ్ యు ఆర్ కమిటెడ్, పాయింట్. నేను చేస్తాను ఈ 2 నెలలు నాది, ఇట్ ఈస్ ఫర్ మీ, నా కోసం నేను చేస్తున్నాను ఈ 2 నెలలు అని మీరు డెడికేటెడ్గా చేస్తానంటేనే మీరు వెళ్ళండి. అదర్వైజ్ ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ హంబుల్ రిక్వెస్ట్, దయచేసి వెళ్ళకండి. ఆవిడ నిజమండి. తీసుకోరు, తీసుకున్నా కూడా మీరు చేయకపోతే ఆవిడ రెప్యుటేషన్ పాడు చేయదు దయచేసి. ఎందుకంటే మీరు పర్లేదు, చేయకపోతే ఆ డే వరకు ఎంత చేశారో అంతవరకు ఐ టేక్ ద మనీ ఫర్ మై వర్క్ అండ్ మై టీమ్ అండ్ ఐల్ సెండ్ విత్ ద మనీ, అదే చెప్పాను. నో అంటే ఇష్యూస్. పర్వాలేదంటారు. మీ- సో చాలా మంది మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, నాకు కాల్ చేస్తున్నారు, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు వినలే గారు ప్రోగ్రామ్స్ చేస్తారు కదండి, నిజంగా వెయిట్ తగ్గుతారా అంటారు కదా. నేను వాళ్ళకి చెప్పిన సమాధానం అక్కడ చెప్పింది ఇక్కడ కూడా చెప్తున్నాను మేడం, మీరు డెడికేటెడ్ గా చేస్తారా, డెఫినెట్ గా రిజల్ట్ definitely గా చూస్తారు. తగ్గుతారు. అది Because మాత్రం ఇంకొకటి నిజం. ఏం తెలుసా అండి, అందరూ ఏంటంటే ఐ డోంట్ నో మరి హౌ డెడికేటెడ్ హౌ సిన్సియర్గా చేస్తున్నారో నాకు తెలీదు. నిజంగా నేను చాలా డెడికేటెడ్గా చాలా సిన్సియర్గా చేశాను, ఇది ఒక్కటే చేశానండి. అంటే ఇదొక్కటే చేశారా మీరు, వేరే ఇంకేమైనా అదర్ రకరకాల ప్రాసెస్ ఏమైనా ఫాలో అయ్యారా? అసలు దాని వల్లే నేను చాలా మంది టెస్టిమోనియల్స్, ఎవరన్నా నా క్లయింట్స్ ఇప్పుడు రోజుకు ఒక 70 మెంబర్స్ జాయిన్ అవుతారు, 100 మెంబర్స్ జాయిన్ అవుతారు. వాళ్ళలో వీక్ ఒక్కళ్ళైనా ముందుకు వస్తున్నారు. అవును, ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటున్నాను. అందుకని వాళ్ళని కూడా, సర్జరీస్తో అన్నీ సాధ్యం కాదు. అవును, సర్జరీస్తో వెయిట్ లాస్ ఎక్కువ అవ్వరు. మీరు వెయిట్ లాస్ అవుతారు, ఇంచ్ లాస్ కూడా Inch loss అవుతారు. కూడా అవుతారు. But అవును. ఇది హెల్త్ Exactly. ఈస్ గోయింగ్ టు బికమ్ డ్రాస్టిక్ Drastic గా చేంజ్. ఇంప్రూవ్ అవుతుంది హెల్త్. మీరు ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి, ముందు మీరు నిజంగా ఏమైనా ట్రీట్మెంట్స్కి వెళ్ళారా? చాలా మంది మీకు కూడా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, ముందు ఏదో ట్రీట్మెంట్ చేయించుకుని Actually ఉంటారు, ఆ ఏంటంటే, తర్వాత నా అడుగుతారు. లైఫ్ లో నేను ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోలేదండి. రైట్. నా లైఫ్ లో నాకు జరిగిన ఒకే ఒక సర్జరీ సి సెక్షన్. ఓకే. అది యాక్చువల్ గా ఫేస్ ట్రీట్మెంట్స్ తీసుకోమన్నా నాకు వద్దు, న్యాచురల్ గా కావాలి. ఫేస్ ట్రీట్మెంట్ కూడా నేను ఏమి తీసుకోనండి. వద్దు ఎందుకంటే అన్నారు, ఎందుకు? ఎందుకంటే ఇఫ్ యూ సీ మై ఫేస్ ఆర్ ఇఫ్ యూ సీ మీ అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ అంటే సర్జరీ పర్సన్. అంటే తప్ప నేను అనను, ఎవరిని నేను అందులో తప్పు పెట్టట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి
ఓపిక వాళ్ళది, ఎవరి సహనం వాళ్ళది. బట్ నేను వాళ్ళ ఇష్టం. భరించలేను మేబీ, Hmm. అంటే నేను ఐఎమ్ నాట్ ఏబుల్ Tolerate తీసుకోలేను నేను Hmm. ఆ నీడిల్స్ కానీ ఆ యూ పెయిన్ కానీ. లుక్ బ్యూటిఫుల్ మ్యామ్. కదా In and out. ఇంకెందుకు? ఎంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారంటే అంటే ఇంకా నాకు అందరి గురించి అవన్నీ చాలా మాట్లాడతారు కష్టం అండి. ఏంటండి? నేను మొట్టమొదటి మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన మొట్టమొదటి రోజే నేను నాకు ఏ ట్రీట్మెంట్స్ ఇంట్రెస్ట్ లేదు, ఏ పౌడర్స్ మెడికేషన్ వాడను. వాడను అంటే నేను అసలు ఏమి ఇవ్వను మ్యామ్. నాకు అదే ఫస్ట్ Ah. నేను వచ్చిన తర్వాత అసలు మొట్టమొదటిసారి వినిల్ గారి డైట్ లో అవే ఉండవు. నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అడిగిన నాకు మాట తెలుసు ఒకే కదా. ఒక్క మాట ఏంటంటే, నేను మిషనరీస్ అలాంటివన్నీ ఇవేవి నేను చేయలేనండి, నేను చెయ్యను. బికాస్ నేను ఐ డోంట్, నా నమ్మకం లేదో లేకపోతే నాకు అదే పెయిన్ఫుల్ మీకు ఒక ఒపీనియన్ ఏర్పడిపోయింది ఏంటంటే హెల్దీగా లైఫ్ స్టైల్ చేంజెస్ తో హెల్దీ డైట్ తో తగ్గాలి అనేది ఒకే ఒక్క ఆప్షన్ నాకు నేను Hmm. అనుకున్నది స్ట్రాంగ్ గా. అందుకే నేను ఏవి వీటిలన్నిటిలో ఇంట్లోనే జాయిన్ అవ్వలేదు. Hmm. అందులో ఏంటంటే నీడిల్స్ Hmm. ఏమైనా ఇంకేమైనా రకరకాలు నాకు I don't know how ఉన్నాయండి, to say. చాలా రకాల ట్రీట్మెంట్స్ అవన్నీ నేను ఉన్నాయి. చేయించుకోలేనండి. అలాగే పౌడర్స్ వాడను. సో మీరు అవి ఏవి వాడలేదు, నేను ఏవి స్ట్రైట్ గా మీరు వాడలేదండి. వినిల్ గారి డైట్ ఒకటే ఫాలో అయ్యారు. నేను నా వీడియోలో కూడా, నా Hmm. ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా Hmm. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఏం తింటున్నాను అనేది చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. Hmm. అండ్ నిజంగా చాలా మంది నమ్మారు. నిజంగా అది నిజంగా అంత సిన్సియర్ ఎఫర్ట్స్ తో నేను చేసింది, నేను చెప్పాను. అందులో Hmm. ఎటువంటి అబద్ధం అది కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు, మీకు అది తెలుసా? చాలా మంది ఫాలో చాలా మంది శృతి గారు చెప్పి ఫాలో True, true చెప్పారు. యాక్చువల్ గా ఎవ్రీ వీక్ డిఫరెంట్ మారిపోతూ మాడ్యూల్స్ ఉంటాయి. మారిపోతాయి. మారిపోతూ ఉంటాయి. Hmm. అది చెయ్యకూడదా అంటే అది హెల్దీయే, ఎవరైనా చేయొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. Correct కాదు. నాకు ఇచ్చింది ఒక రోజు నేను పెట్టాను. జస్ట్ జస్ట్ టెస్టింగ్ కి చేయొచ్చు. ఒక అంతేగాని రోజు ఎలా ఉన్నది, అంటే- ఇలా తినాలి, ఇలా ఒక పద్ధతి ఉంది. ఉంది 9 అని గంటకి చెప్పడానికి. తినండి, 11 అంటే తినండి. మేడం తాపత్రయం ఏంటంటే వినీలా గారు ఇలా పంపిస్తారు, Ah. ఇంత కేర్ చూపిస్తారు That is what అనేది I meant. చెప్పాలనుకున్నా. నాకేంటంటే చెప్పాలనుకోని- ఇదేంటంటే ఇలా జరుగుతుంది ప్రాసెస్ అనేది, ఇంత ప్రాసెస్ ఉంది దీని వెనకాల. అంటే ఆవిడ ఇలా ప్రతిరోజు పొద్దున్న వాయిస్ నోట్ వస్తుంది, పొద్దున్న ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఇది ఏదో మామూలుగా జరిగిపోతున్న ఒక ప్రక్రియ కాదు. Hmm. అండ్ ఇంకోటి ఏంటంటే వెళ్ళిన వెంటనే జాయిన్ చేసేసుకోరు. Hmm. దెర్ ఈస్ అ ప్రాసెస్. Exactly. యూ హ్యావ్ టు గెట్ యువర్ బ్లడ్ Blood రిపోర్ట్స్ test డన్, ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు చూపించాలి, మీ వైటమిన్ డెఫిషియన్సీస్ తెలియాలి, మీ బియ్యం అయితే ఇవన్నీ తెలిస్తే గానీ నాకు కూడా అసలు ఆవిడ ఇవ్వలేదే. Hmm. నేనేదో పెద్ద ఆర్టిస్ట్ సెలబ్రిటీ అని చెప్పి. సారీ మేడం డిస్టర్బ్ Yeah, చేస్తాను. ఈ ఒక్క పాయింట్ నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను మీ గురించి. అంటే చాలా మంది అనుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తారు, సెలబ్రిటీలకి ఇలా చూస్తారంటే అసలు ఇక్కడ ఈ క్లినిక్ లో నేనైతే అది చూడలేదు. వినిల గారు కామన్ గా వచ్చే మహిళ ఎవరైతే నేను బాగా వెయిట్ పెరిగిపోయానంటే నేను తగ్గాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను అన్న వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, శృతి గారు లాంటి ప్రముఖ ఆర్టిస్ట్ ని కూడా అలాగే విధంగా treat treat చేస్తారు. అది True. మాత్రం నేను అది గమనించాను. నిజం అండి. ఎందుకంటే నిజమే. నేను తనతో మాట్లాడడానికి కూడా 1-10 సార్లు ఆలోచిస్తాను. నేను కాల్ చేయను, Hmm. మెసేజ్ పెట్టి తను Hmm. ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడవచ్చా అని అడుగుతాను. బికాస్ ఐ నో హౌ బిజీ షీ ఇస్. చాలా. బికాస్ మామూలు రెగ్యులర్ గా ఇచ్చే ఇదే కాకుండా మళ్ళీ అబ్రాడ్ లో ఉన్న క్లయింట్స్ కి డైట్ పంపించాలి. Yes. పొద్దున్న అంటే తెల్లవారుజామున 5-5:30కి తను ఎప్పుడైనా మెసేజ్ పెడతారు. Hmm. అంటే అవును, అప్పటికే అప్పుడు తను అలర్ట్ గా అప్పుడే రెడీ అయిపోయి అంతా ఇదైపోయి అప్పుడు అడుగుతారు, ఈ రోజు మన ఇంటర్వ్యూ లేకపోతే ఈ రోజు మీ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి Hmm. కంటిన్యూ చేస్తున్నారా, మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి, అప్పుడు అడుగుతారు 5-5:30కి. నిజానికి మామూలుగా ఇలా క్లినిక్స్ లో ఉన్నప్పుడు అండి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వినిల గారు లాంటి వాళ్ళు వారానికి ఒకసారి రెస్పాండ్ అయితే చాలు, ట్రూ ఎవరైతే వస్తారో వాళ్ళు. కానీ ఆవిడ రోజు అవును ఆవిడ వాయిస్ తోనే వస్తుంది వస్తుంది. మెసేజ్. అవునండి. డైట్ పాటిస్తున్న వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ డైట్ చేసిన వాళ్ళకి తెలుసు, మెయింటెనెన్స్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, ముందు చేసిన వాళ్ళకి తెలుసు. సో మాక్సిమం అదే ఆవిడ అదే రెస్పాండ్. నేను చెప్తాను చాలా సార్లు నేను. అడిగిన క్వశ్చన్ అంటే మీరు ఎందుకు ఏంటంటే బర్డెన్ అంతలా తీసుకుంటారు? తగ్గిపోతారా, అలా ఎలా తగ్గారు, మీరు ఏదో సర్జరీ చేసుకుని ఉంటారు. అసలు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఫుడ్ డైట్ లో మెయింటెనెన్స్ లో ఒక 2 స్పూన్స్ తిన్నాను. అంటే మీరు ఎక్కువ తినలేకపోతున్నారు, అంటే మీరు ఏదో సర్జరీ చేయించుకున్నారు కాబట్టి మీరు ఎక్కువ Oh God. అంటే అరగంట సేపు తింటానండి, అరగంట చూపిస్తానా, లేదు కదా. అంటే నేను ఇంకొకటి ఏంటంటే కనుమరుగైపోలేను, కనిపిస్తూ ఉన్నాను. ఇందులో జాయిన్ Exactly. అయినప్పటి నుంచి అవును, మీరు అసలు gap తీసుకోలేదు కదా. FB పేజెస్ లో, నా యూట్యూబ్ లో కంటిన్యూస్ గా నేను వంటలు చేస్తుంటాను, కంటిన్యూస్ గా బ్లాగ్స్ చేస్తుంటాను. Hmm. సో ఎక్కడ నేను సర్జరీకి వెళ్ళిపోయి ఎక్కడ నేను ఏ దీనికి నేను Please, ఆన్సర్ యా షూర్ చెప్పండి ప్లీజ్. యాక్చువల్ గా ఎవరిదైనా మన స్టమక్ ఇంత ఇంత చిన్నదే మంది ఇంతగా పెరిగినప్పుడు నేను దాన్ని ఇంత పోర్షన్ నుంచే ఫస్ట్ 2 weeks లో మెల్లగా కట్ చేస్తాను. నేను ఒకేసారి కట్ చేయను. ఐ హోల్డ్ ద బాడీ ఇన్ మై కంట్రోల్. దానికి నేను వాళ్ళ బిఎంఆర్ని పట్టి మెటబాలిక్ రేట్ ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ 2 weeks బాడీ రెస్పాన్స్ మీద వర్క్ చేస్తాను. నెక్స్ట్
6 weeks వెయిట్ లాస్ మీద. నేను ఫస్ట్ అదే అనుకున్నా, ఓకే ఏంటి అన్ని ఇచ్చేస్తున్నారు, వెయిట్ లాస్ అంటున్నారు, మొట్టమొదట భలే ఉంది ఇదేదో 1-2 weeks అనిపించిందా? ఇదేదో బాగానే ఉంది అసలు. అంటే నేను బాడీ అన్ని నేర్చాను. స్టమక్ ని ఇలా పట్టుకుంటున్నా. తర్వాత ఐ అర్థమైంది. విల్ ట్యూన్ ద బాడీ, దెన్ ఐ ప్లే ద గేమ్. ఎలా అలవాటు చేశారు అంటే బాడీని కానీ మనని Control లోకి ఎలా కానీ తీసుకున్నారు? మెంటల్లీ కూడా మనల్ని ఎలా ట్యూన్ చేశారు నెమ్మదిగా. యూ ఈట్ ఎవ్రీథింగ్ నెమ్మదిగా దాన్ని, అంటే క్వాంటిటీ తగ్గించారు, ఫుడ్ తగ్గించారు, అలా మనకి మీకు తెలీదు, తెలియకుండా జరిగింది. నిజం, అది మీకు మాత్రం తెలీదు. నేను స్టమక్ ని True. హోల్డ్ చేసి Hmm. మీ బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుంది, ఎన్ని కేజెస్ తగ్గారు, ఓకే మీరు ఇప్పుడు ఈ 2 weeks లో ఒక 3 kgs తగ్గారా, ఆ 3 kgs కి ఎన్ని క్యాలరీస్ కట్ చేయాలి, ఎన్ని క్యాలరీస్ డైట్ వెళ్ళాలి అనేది Yes. ఐ విల్ బి డూయింగ్ మై వర్క్. అవును. నా టీమ్ ది బెస్ట్ టీమే ఉంటది. నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో నా టీం అందరికీ అన్ని మార్క్స్ నేను ఇస్తాను. బికాజ్ ఐ హ్యావ్ పీపుల్ హూ వర్క్ ఇన్ నైట్స్ ఆల్సో. నా ఇంట్లోనే ఉంటారు. ఓకే నేను మార్నింగ్ 5:30కి లేచేది కూడా వాళ్ళ కోసమే. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళ డౌట్స్ అప్పుడు క్లారిఫై చేస్తాను. డయాబెటీస్, వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంది హెల్త్, ఆ టైం కి మెడికేషన్, వాళ్ళకి అది ఈవినింగ్ టైం అవుతుంది అవును. కాబట్టి సో ఇవన్నీ Oh. టేక్ కేర్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొని వాళ్ళ బిఎంఆర్ అంటే వాళ్ళ బాడీ హైట్, వెయిట్, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, ఉంటాయి. ఫిజికల్ హెల్త్ ఇష్యూస్. యుఎస్లో ఉండే వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు మనం తీసుకోలేం. వాళ్ళ దగ్గర ఏమన్నా అవును. మెడికల్స్ ఉంటే యాన్యువల్స్ ఉంటాయి reports. అనమాట. అవి పంపించమంట, లేదా ఒక మల్టీ విటమిన్ వేసేసుకోమంటాను. దట్ విల్ బి సేఫ్. కొంచెం వెయిట్ తగ్గటం స్లో అవుతుంది కానీ బట్ సేఫర్ థింగ్. అంటే Okay. నాకు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమి అవును. రాకుండా ఇంకొకటి ఉండటానికి. ఏంటంటే నా జర్నీలో ఒక్క టాబ్లెట్ కూడా మీరు నాకు నేను ప్రిస్క్రైబ్ ఇవ్వలేదు. చేయలేదు. శృతి గారు ఒక డౌట్, కేవలం డైట్ తోనే మీరు అంత వెయిట్ లాస్ అయ్యారా? అంటే వెయిట్ లాస్ డైట్ తోనే అవుతామండి. ఏం తింటున్నాం అనేది స్పృహతోనే అవుతాం. కాకపోతే దానికి కొంచెం అంటే అందరూ అంటున్నారు కదా 3 నెలల్లో 18 కిలోలు ఇలా ఎంత తగ్గారు అని. అలా. ఆబ్వియస్ గా దీనికి ఒక వర్కౌట్ కూడా యాడ్ చేసుకుంటే అవి నిజంగానే నాకు చెప్పాల. కాకపోతే ఏంటంటే మామూలుగా వాక్ చేయండి, ఒక అరగంట వాక్ చేయండి, Walking 45 నిమిషాలు చెప్తారు వాక్ కదా. చేయండి, మీకున్న టైం మీరు లిమిట్ లో. 2 times చేశారు. నేను 2 సార్లు చేశాను. ఆవిడ ఏమన్నారంటే Oh. మీరు ఒక్కసారి 45 నిమిషాలు అరగంట సేపు వాక్ చేయండి, అది హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు మీ బాడీ ఈజీ అవుతుంది, మీరు నడిస్తే మీకు కొంచెం ఫ్రీనెస్ అది వస్తుంది. మేడం పర్సనల్ ఇంట్రెస్ట్. మీరు తగ్గాలి అనుకున్నప్పుడు మీరు పెట్టే ఎఫర్ట్స్ వెరీ ఇంపార్టెంట్. Very మీరు important. ముందుకు వెళ్ళాలి అంటే మీరు నడిస్తేనే ముందుకు వెళ్తారు. నేను నడిపించలేను కదా. పోయడం ఐ అలా కెన్ కుదరదు షో ద కదా. వే. సో తను చెప్పారు మీకు Yes. ఎందుకంటే మీరుకున్న బిజీ స్కెడ్యూల్స్ లో మీకు కుదరొచ్చు, కుదరకపోవచ్చు, ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా మీరు వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి, నెమ్మదిగా చేయమన్నారు. చేయండి. అదేంటంటే నాకు అది అలవాటు అయిపోయి 2 పూట్ల చేయడము, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ అండి డాన్స్, ఆహా. ఆ జుంబా డాన్స్ లో జాయిన్ అవ్వడము, అప్పుడు okay. జుంబా క్లాస్ కి ఇది కూడా వెళ్ళడం, చేశారు. ఇవన్నీ చేశానండి. Hmm. అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వస్తుంది మనకి ఆ ఇంట్రెస్ట్. యాడ్ ఆన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక 5 కిలోలు తగ్గాము, ఒక 6 కిలోలు తగ్గాము, ఇంకొంచెం ఇంకొంచెం తగ్గుతా ఉన్నాయి, ఇంకొంచెం అన్న ఇంట్రెస్ట్ ఉంది. డైట్ ఎలాగో చేసుకుంటున్నాం, ఆ డైట్ తో అందులోనూ పాటు ఇవి యాడ్ ఆన్ అవుతాయి. correct. అది Active గా స్పెషల్ ఉంటాం ఇంట్రెస్ట్. స్పెషల్ ఇంట్రెస్ట్. అది అందరికీ రావాలి. ఐ కెన్ గైడ్ యూ, బట్ యూ నీడ్ టు వాక్. ఐ కాంట్ క్యాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ హ్యాండ్ అండ్ నేను పట్టుకొని సో నడుపుకొని ఇవన్నీ తీసుకెళ్ళలేరు ఏంటంటే కదా. మనకి ఇంకొంచెం రిజల్ట్ రావాలంటే డైట్ ఎలాగో చేస్తున్నాం కదా, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో దీన్ని కొంచెం వర్కౌట్ చేసాం అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ అస్ కదా. సో ఆ విధంగా ఆ వర్కౌట్స్ కూడా చెయ్యరు నాకు తెలుసు. మజిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ మై వర్డ్. యూ నీడ్ టు వాక్. యాక్టివిటీ అనేది కదా. చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక యాక్టివిటీ, మూవ్, అంటే యాక్చువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఎలాగో నడవలేరు. అవును. వాళ్ళని కూడా ఇంట్లో ఆ పేపర్ తీసి ఇక్కడ పెట్టండి, ఇట్లా పెట్టండి, సోఫాలో ఆనుకొని కూర్చోవద్దు, రోజు మొత్తం ఏదో ఒక చూడండి, బుక్స్ చదవండి, సంథింగ్ బ్రెయిన్ వర్క్ అయినా క్యాలరీస్ అయిపోతాయి. సో డూ సమ్ యాక్టివిటీ. డోంట్ ఒకటి అంటే పడుకోవద్దు, లేజీగా ఉండద్దు. చాలా మంది సోఫాల్లో లే డౌన్ అవుతూ ఉంటారు, అలా చేయొద్దు. ఏదో ఒక కొంచెం జ్ఞాపకం. అటు ఇటు అని. చిన్న చిన్న విషయాలండి, చాలా చిన్న విషయాలు. యాక్చువల్గా 3 లీటర్ల నీళ్లు కావాలి కదా, వాటర్ బాటిల్ కిచెన్ లో పెట్టేసేదాన్ని. కావాలని టీవీ చూస్తే ఓకే ఓకే. వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి తిరిగేదాన్ని. ఓ అంటే ఇలా చిన్న చిన్న బాడీ విషయాలు. మూమెంట్. ఆ నీళ్లు తాగాలి కదా, ఆ నీళ్ళ కోసం వెళ్ళినట్టు వచ్చినట్టు వెళ్ళినట్టు Super. అలా చిన్న చిన్న విషయాలు. నిద్ర కూడా పడుతుంది. నిద్ర రాని నిద్ర- రోజుల్లో ఇంకొక విషయం అండి, అది నిద్ర 6ంటికి పడుకుంది, తినడం మానేసిన తర్వాత ఎక్కువ పట్టింది.
నిజంగా ఐ మీన్ ఇట్. అవును, ఫుల్ గా నిజంగా తిని నిద్ర పడుకున్న వస్తుంది రోజు బాగా. ఏ రోజు పట్టలేదు. Hmm. 6ంటికి ఎప్పుడైతే బాడీని ట్యూన్ చేసి మైండ్ ట్యూన్ చేసేసానో 10:30కి ఆటోమేటిక్ అంటే ఇంక చేసే పనే ఉంది. ఇంక నీకు ఎలాగో 10:30కి పెట్టేది లేదు Hmm. కాబట్టి నోరు మూసుకొని పడుకోవాలి, పడుకోవాలి. ఏం లేదు కదా. మైండ్ కి చెప్పేసాం కదా పడుకోవాలని. ఇట్ ఇస్ స్లీపింగ్ నౌ. సో అది చూడ ఎప్పుడెప్పుడు పొద్దున్న లెగుద్దామా 9 o'clock ఉన్న జ్యూస్ తాగుదాం అందులో ఐ హావ్ మై కాఫీ. నాకు ఆ కాఫీ నేను లేచాక మంచిళ్ళు తాగి నా కాఫీ మంచిళ్ళు తాగి ఆ కాఫీ తాగుతాను అనే ఒక ఆనందం ఏదైతే ఉందో ఉంటుందండి. అది హ్యాపీగా 10:30కి నిద్ర పట్టేస్తుంది నాకు. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉన్నాయా? ఏమీ లేవండి, హాయిగా కామన్ ఉన్నది. గా అడుగుతారు హార్మోన్ అన్ని అడిగారు. మన రమణి, మీ ఫ్రెండ్ రమణి గారు రమణి గారు రైటర్, అవును. వారు చెప్పారు కదా మన HbA1c లెవెల్స్ తగ్గిపోయాను. ఆ, సో ఎక్కడ 10 నుంచి 6కి వచ్చింది అని చెప్పారు ఆవిడ. సూపర్. అతను మన ఈ వీడియోలో మన మన- ఇంటర్వ్యూలో కూడా చాలా చెప్పారు. మందికి ఉన్నాయి అలాగా ప్రూఫ్స్, టెస్ట్ మనీస్ చాలా మంది ఇచ్చారు ఇప్పటి వరకు. వెనిలా దగ్గర జాయిన్ అయిపోతే తగరు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అగైన్. Yes, miracles జరిగిపోవండి. డైట్ చేస్తేనే ఐ జస్ట్ గైడ్ యూ పీపుల్. జాయిన్ అయితే అవును. నేను గైడ్ చేస్తాను. నేను 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 గర్వంగా చెప్తున్నాను మ్యామ్. ఐ సా సో మెనీ కామెంట్స్. నేను రివీల్ చేసినన్ని డైట్స్ ఏ న్యూట్రిషనిస్ట్ రివీల్ చేయలేదు. అవును, నిజం అది. I proudly tell that I am almost detached person. I don't take compliments and I don't take any negative Of course. impacts. అవును. I don't bother. ఇప్పుడు పాజిటివ్ తప్పితే- తీసుకున్నా మనకేమి రాదు, నెగటివ్ తీసుకున్నా మనకేమి రాదు. మనం Stress, చేసే పని ఆ, మనం చేసుకుంటూ పోవడం. మీ లైఫ్ ఏంటి, మీ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, బీ హ్యాపీ. ఎందుకు అసలు be అండ్ మెయిన్ గా happy. ఏం తెలుసండి, అది నాకు ఇన్స్టా మీరు ఫొటోస్ అయ్యి చాలా బాగుంటున్నాయి ఇది అనగంటే ఒక ఆర్టిస్ట్ గా నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న ఇది దట్ ఈస్ దేర్ ఎప్పుడు ఉండేది. ఓకే. బట్ ఈ వెయిట్ లాస్ తర్వాత అంటే వెన్ యూ హ్యాపీ యూ గ్లో డిఫరెంట్లీ అని ఒక మాట ఉంది. అంటే కదా. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ అది ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను ఏమి ప్రత్యేకంగా చేయలేదు, నేను ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందమే నా ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఆనందానికి కారణం మీరు. సీరియస్లీ, బికాస్ ఇది పొగట్టు కాదండి. అంటే నేను మనస్ఫూర్తిగా నా మనసులో నిజంగా వెయిట్ లాస్ అనేది అంటే నిజంగా మొగల్ రేకులు చేసిన తర్వాత పార్టీ క్యారెక్టర్ చేశాను. అది ఒక 60 ఏళ్ల వయసు క్యారెక్టర్. అవును. అంటే నాకు ఒక 60-70 ఏళ్ళు అని ఇమాజిన్ చేసేసుకున్నారు. కొత్త అంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు అందరికీ ఒక జనరేషన్కి తెలుసు. బట్ కొత్త జనరేషన్ వాళ్ళు పార్టీ అంటే ఇప్పుడు ఒక 60-70 ఏళ్ళ అన్న ఒక సెన్స్ లోనే ఉండిపోయారు వాళ్ళు. కానీ ఒకటి చెప్పొచ్చా మ్యామ్, మాకు అప్పుడు కూడా నచ్చారు. So, అసలు ప్రేమ అంటే అలా ఆ ఉంటుంది. వీడియోస్ అంటే మీరు ఒక అట్రాక్షన్ ఉంది, అంటే ఫేస్ ఫీచర్స్. ఐ డోంట్ డినై అమ్మా. అంటే ఆ, లావుగా సరే. ఉంటే అందంగా ఆ, ఉండరు అన్నది కాదు అది అక్కడ. అది చెప్పండి మ్యామ్. అంటే నిజంగా అంటే లావుగా అందము- ఉన్నంత మాత్రం అందాన్ని హ్యాస్ నథింగ్ టు డూ విత్ వెయిట్. వెయిట్ అందంగా ఉండడం అనేది ఇట్ ఈస్ అన్ ఇన్సైడ్ జాబ్. నాకు సంబంధించినంత వరకు అవునండి. హ్యాపీనెస్ ఈస్ అన్ ఇన్సైడ్ జాబ్. ఇఫ్ యూర్ హ్యాపీ ఇన్సైడ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యూ విల్ బి హ్యాపీ. సో ఆ స్ట్రెస్ అనేది నువ్వు ఆనందంగా ఉన్నంటే నీ స్ట్రెస్ కనిపించదు. అండ్ ఈ వెయిట్ లాస్ వల్ల ఏమైందంటే ఒక 60-70 ఏళ్ళని నన్ను ఫిక్స్ అయిపోయారు. అలా అనుకోవడం వల్ల నష్టమేం లేదు. కాకపోతే నా కోసం నన్ను తెలిసిన వాళ్ళు, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు, చిన్న వయసే కదా ఈ అమ్మాయిది, మనకు తెలుసు కదా, అదేంటి అలా క్యారెక్టర్ అలా ఉండాలి. చేసింది ఓకే, బట్ ఆ క్యారెక్టర్ లాగే లావైపోయింది ఏంటి, ఎందుకు ఏం ప్రయత్నాలు చేయట్లేదు, ఆటోమేటిక్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఆర్టిస్ట్ బికాజ్ ఏంటంటే బాగుంటుంది, బాగా చేస్తుంది, చూడబుల్ గా ఉంటుంది, సో ఎందుకు లావ్ అయిపోవడం పాపం అనేది ఒక ఇది ఉండింది. సో నాకు అది కంటిన్యూస్ గా అనిపిస్తున్నా, నా ప్రాసెస్ నేను చేస్తూనే ఉన్నానండి, ఎప్పుడు రిలాక్స్ అవ్వలేదు నేను వెయిట్ లాస్ జర్నీలో. కాకపోతే కరెక్ట్, నేను అదే మొన్న కూడా ఒక మాట అన్నాను, శంఖంలోకి వస్తే గానీ తీర్థం అన్నది. సో వెయిట్ లాస్ లో నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, తగ్గుతున్నాను, పెరిగిపోతున్నాను, మళ్ళీ రకరకాల ఏవేవో జరుగుతున్నాయి. బట్ ఇదేంటంటే ముఖ్యంగా నేను వెనిలా గారి దగ్గర మాట్లాడినప్పుడు, మీరు తగ్గుతారండి, తగ్గిన తర్వాత జాబ్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్, అది మెయిన్. అంటే నేను కూడా దానికోసం మెయిన్ అది కోసమే వెయిట్ చేస్తున్నానండి. తగ్గుతున్నానండి కానీ పెరిగిపోతుంది. కానీ ఇప్పుడు నేను నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు తెలిసింది లైఫ్ స్టైల్, ఒక లైఫ్ స్టైల్ నాకు ఒక అలవాటు అయిపోయింది, కాబట్టి నేను పెరగను. సో ఒక రోజు తిన్నా పెరగడానికి మాట ఇచ్చేస్తున్నాను అంటారా? ఎస్ అండి, ఇది రికార్డ్ చేసుకోండి, ఇది రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే నేను అర్థమైంది నాకు వాట్ ఇట్ ఈజ్ అన్నది. ఆ అర్థం చేసింది ఆవిడ డెఫినెట్ గా కదా. అంటే ఒక గైడ్ నీకు అన్నీ తెలుసు కానీ నీకు ఒక మార్గం చూపించే వాళ్ళు కావాలి. ఈ గైడ్ ఎవరికి తెలియదు కాదండి, అందరికీ తెలుసు. కానీ ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి, ఏం తినాలి అని చెప్పేవాళ్ళు కావాలి. ఆ చెప్పేవాళ్ళే మీరు. ఇప్పుడు అందరూ అంటారు ఏం మాకు తెలియదా, మేము తినలేవా ఇవన్నీ, ఈవెన్ అవి చాలా సింపుల్ కదండి. ఎస్, చాలా సింపుల్. అలానే తినమని కూడా నేను టిప్స్ చాలా ఇస్తున్నాం. మనం ఎన్ని వీడియోస్ మీరు అన్నారు ఒక మాట వెనిలా గారు, ఎవరు చెప్పననివి ఓపెన్ గా చెప్పేసాను కొన్ని రెసిపీస్ అని.
వేసుకుని అన్నంలోనో లేకపోతే కర్రీలో కలిపే పొడి దగ్గర నుంచి అన్ని జ్యూస్ వరకు అందులో ఎలా అనేది మీరు చెప్పేశారు. అవును. సీక్రెట్ ఏం లేదు. అందరూ నా దగ్గరికి రావాలి, హా. నాకు మనీ పే చేయగలిగి ఉండాలి అని. Tips తో తగ్గిన వాళ్ళు లేరా? ఐ నో మై మెయింటెనెన్స్. అవును. నా వర్క్ కి నేను అది కంపల్సరీ. మై మెయింటెనెన్స్, మై టీమ్ ఈజ్ హ్యూజ్. ఐ హ్యావ్ ఎ కాల్ సెంటర్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ కాల్స్లో కూడా ఐ పాలిష్ దెమ్. ఇక్కడికి వస్తే తగ్గరు, వెయిట్ చేస్తారు, డైట్ చేస్తారా, కుకింగ్ చేస్తారా, నిద్రపోతారా, మీరేమన్నా మెడికేషన్ వాడుతున్నారా, స్ట్రెస్ఫుల్ మెడికేషన్ అంటే స్ట్రెస్కి మెడికేషన్ వాడుతున్నారా, స్టెరాయిడ్స్ వాడుతున్నారా, నిద్రపోరా నేను తీసుకోను, కుక్ చేసుకోరా నేను తీసుకోను. అప్పుడు కూడా మీరు ఒక మాట చెప్తారట, ఒకవేళ మీరు అండర్ మెడికేషన్ ఉన్నా కూడా మీరు మిగతా వాళ్ళ కంపేర్ చేసుకుని నేను ఇంత తగ్గేస్తాను అంత తగ్గేస్తానని మాత్రం మీరు అనుకోవద్దు. మీకు ముందే చెప్తున్నాను, మీరు నెలకు 2 కిలోలే తగ్గుతారేమో, 3 కిలోలే తగ్గుతారేమో అంతే. నేను ఒక మాట ఇచ్చేసి మిమ్మల్ని జాయిన్ చేసేసుకుని ఆవిడలాగా నేను 6 కిలోలు తగ్గేసాను 7 కిలోలు తగ్గుతానని మాత్రం నేను మాట ఇవ్వనండి. ముందే చెప్తున్నాను, మీకు మీకున్న హెల్త్ ఇష్యూస్ తో మీరు ఇంతే తగ్గుతారు. బికాస్ మై ఫ్రెండ్స్, నా జాయిన్ అయిన నా ఫ్రెండ్స్ అదేంటో నువ్వేమో అంత తగ్గేసావు, ఆవిడేమో నాకు 2 కిలోలే తగ్గుతాను 3 కిలోలు తగ్గుతాను, ఐ స్వేర్ నా ఫ్రెండే చెప్పారు నాకు. అంటే అవునరా, నీకున్న హెల్త్ కాంప్లికేషన్స్ తో ఆవిడ నీకు క్లియర్ గా చెప్పారు. బాడీ ఒకలా ఉండదు, ప్రతి బాడీ ఒకలా రియాక్ట్ అవ్వదు. అదే దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్. మీరు తగ్గేశారు కదా మేము ఎందుకు తగ్గలేదు అంటే ఏమో నా బాడీ దానికి రియాక్ట్ అయిందేమో. అంత దాకా ఎందుకండి, ఇప్పుడు 90 kgs ఉన్న పర్సన్ ఫస్ట్ 10 kgs వెంటనే తగ్గొచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది, బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఒక మనిషికి ఇంత డిఫరెన్స్ 10 ఉంటుంది. kgs ఫ్యాట్ నేను పక్కన పెట్టేశాక నేను బ్రేక్ ఇచ్చి తినమనేది అందుకే. బ్రేక్ ఎందుకు అంటే నువ్వు దిస్ ఇస్ అ గ్రేట్ మెకానికల్ బాడీ, అలవాటు అయిపోయింది అనుకోండి అలా తక్కువ కార్బోహైడ్రేట్స్. ఎన్ని రోజులు తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం? ఇట్స్ నాట్ పాసిబుల్. సో నేను అది వాళ్ళు నన్ను ఎంతైనా అడగనివ్వండి, నేను అసలు ఇంకోటి ఏంటంటే ఇలా ఎంతకాలం అండి తినకుండా, ఇది ఒక ఇలా జరుగుతుందా అడుగుతారు. మెయింటెనెన్స్ లో తినేదే మ్యామ్, మీరు చెప్పాలి. నేను ఏం చెప్పానంటే ఎంతకాలం అని అంటే ఆవిడ ఒక పద్ధతి మనకు చూపించారు. ఎంతకాలం అనేది ఆవిడ ఒక 2 months 3 months మనం చేయమంటున్నారు. దీని తర్వాత మెయింటెనెన్స్ లో చెప్తున్నారు ఎలా తినాలి ఏం తినాలి అనేది. ఏమాత్రం మనం కొంచెం మైండ్ పెట్టి మనం ఆలోచిస్తే అందులోనే ఉంది మొత్తం కిటుకంతా. తగ్గమన్నది ఎలా చెప్పారో అలాగే మెయింటైన్ చేసుకోవడం కూడా చెప్తున్నారు. సో అది ఒక లైఫ్ స్టైల్ గా మనం అలవాటు చేసుకుంటే లాంగ్ టర్మ్ లో మీకు హెల్ప్ అవుతుంది. ఇది లైఫ్ టైమ్ లో మనం తినకుండా ఎవరు ఉండమన్నారు? ఇట్ ఈస్ నాట్ దట్, ఇట్ ఈస్ నాట్ స్టార్వింగ్, డెఫినెట్ గా కాదు. అంటే ఉపవాసాలు చేసే అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి మనమేమో తినేయాలన్న అంత ఇది రాదండి, ఒక భయం ఒకటి ఉంటుంది. మీ వాటర్ ఇంటేక్ ఎలా ఉంటుంది? వాటర్ ఇంటేక్ 3 liters పర్ డే 3 liters మస్ట్ గా తాగాను. ఇంకా కొంచెం ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా పెంచుకోవచ్చు. వీడియో ఒకటి చూసాను నేను, ఉట్టి వాటర్ తాగాలని మీకు బోర్ కొడుతుంది, కొబ్బరి నీళ్ళు తాగండి, అది కూడా ఆప్షన్ పెట్టాను. నేనేంటి సబ్జా నీళ్ళు తాగండి. మీకు వాటర్ ఇంటేక్ లిక్విడ్ వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి మీకు బోర్ కొట్టేస్తుంది కదా రోజు. అదే కాదు, రైట్, ఆ పద్ధతి కరెక్టేనా? వినిల్ గారు చెప్పండి. నేనే చెప్పాను. అవును, సబ్జా గింజలు తాగండి, బార్లీ నీళ్ళు తాగండి. అంటే పల్చగా చాలా పల్చగా, వాటిలో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి పల్చగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే రోజు తాగమని కూడా కాదు, నీళ్లు రోజు తాగాలి కాబట్టి బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అలా తాగండి. అండ్ ఆల్సో నేను అది కూడా మెన్షన్ చేశాను, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు మీ డాక్టర్స్ తో మాట్లాడి మీరు చేసుకోండి. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. అలా అని ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతుంది అనేది కాదు గ్యారంటీ కదా. ఎవ్రీబడి రియాక్షన్ అవ్వాలని లేదు. సో ప్రస్తుతం అసలు ఎలా ఉంది ఈ మెయింటెనెన్స్ డైట్? అది కూడా డైట్, మెయింటెనెన్స్ డైట్ ఎలా ఉంది మీకు? అంటే డైట్ అని ఎందుకు అంటామంటే డైట్ అనే దానికన్నా మెయింటెనెన్స్ లైఫ్ స్టైల్. అంటే లైఫ్ స్టైల్ డైటే హెల్తీ డైట్. ఇందులో కూడా ఫ్రైడ్ తినొచ్చు, గులాబ్ జామ్, ఉప్పు కారాలు నార్మల్ గా వేసుకోవచ్చు. చికెన్ ఇవ్వను కదా డైట్ లో, చికెన్ తినొచ్చు. మీకు కావాల్సిన ఇవాళ తిన్న చికెన్ ఫ్రైడ్ రైస్. కాకపోతే ఒక డబ్బా వస్తే ఆ డబ్బాలో కొంచెమే తిన్నాను, మిగతా ఒక బౌల్ ఒక బౌల్. అంటే అది నిజంగా నాకు ఆటోమేటిక్ గా తెలియకుండానే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో దట్, ఆ డబ్బా ఉంది ఇంకా నా దగ్గర, అందులో బౌల్ ఎంత పడుతుందో అంతే తీసుకున్నా. ఇంత మాట్లాడేస్తున్నావు, నువ్వు మళ్ళీ లావ్ అయిపోతే నీ సంగతి ఉంటుంది అనుకోండి. డెఫినెట్ గా అవ్వను. షీఈస్ దేర్. అలా అయితే మళ్ళీ నన్ను వెనక్కి లాగడానికి ఎక్కడ ఆనందం ఉంటదంటే శృతి గారు, మనం వేసుకోలేని డ్రెస్ వేసుకుంటాం చూసారా, జీవితంలో అసలైన ఆనందకరమైన క్షణం ఏంటంటే ఆ డ్రెస్లకి జాకెట్లకి కుట్లు పడుతుంటాయి. కుట్లు ఇప్పుకోవడం ఎంత విషాదకరమో. ఆ కుట్లు అంటే మా టైలర్ కి కొంచెం స్టిచెస్ వేస్తారండి, తీయమంటారు. లేదు టైట్ చేయాలి. టైట్ చేసానమ్మా 1 inch కాదు, ఒక 3-4 చెయ్యి
అని చెప్పడంలో ఒక గర్వం ఉంటుంది. అవి రికార్డ్ చేసుకుని పదే పదే వినాలనిపిస్తూ ఉంటుంది. అంటే అది టైట్ చేయమని ఇస్తున్న ప్రతిసారి ఆనందమే వేరు. ప్రతి మహిళకి అండి, ఎవ్రీ విమెన్ ఫర్ అప్పుడు ఇలాంటి వాళ్ళని గుర్తెచ్చుకోవాలి అలాంటి మనం. వాళ్ళు నిజంగా గుర్తుపెట్టుకోవాలి. అలా ఉండాలి, ఇంకా ఇంకా మా అలాంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండాలనే కోరుకుంటున్నాను నేను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 15 days అయ్యాక ఎంజాయ్ చేయండి. ఏంటి మీరు డైట్ చేస్తాను మళ్ళీ అని అడుగుతున్నారా? అంటే మళ్ళీ కూడా నేను ఒక 7 kgs తగ్గిస్తాను, అంత మించి మీరు ఇప్పుడు ఓవరాల్ ఎంత వెయిట్ లాస్ అయ్యారండి? 18 2 months 18 కిలోలు. 3 months 3 3 months months 3 నెలల్లో 18.5 కిలోలు తగ్గారు శృతి గారు. ప్రతిరోజు తను తగ్గింది ఎంజాయ్ చేస్తూ మేడం నిజంగా అదైతే వీడియోస్ ఫొటోస్ పెడుతుంటే చేస్తున్నారు కదా, మాకే హ్యాపీగా ఉంది. అప్లోడ్ Means చేస్తున్నారు. ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయికి చాలా అమ్మాయిలనే అంటున్నాననే అలా ఏం ఉండదులేండి. బట్ చిన్న చిన్న థింగ్స్ Small లేడీస్ కి things. అంటే జెలసీ కూడా లేడీస్ కే ఎక్కువ, హ్యాపీనెస్ కూడా లేడీస్ కే ఎక్కువ. అంటే సో రెండు తప్పు కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంక ఇంతేనేమోలే, ఒక 40 వచ్చేస్తే ఇంకా రిలాక్స్ అయిపోదాము, ఇంకా లావ్ అయితే అయ్యానులే, ఇంకేంటంటే ఇప్పుడు సాధించేది. నేను 40+ ఐఎమ్ ఎంజాయింగ్ మై 40. చెప్పకండి అసలు ఏజ్ So వినిల్ sweet గారు కదా. ప్లీజ్. అంటే నేను ఇది అలా రిలాక్స్ అయిపోతాం, అలా ఒక నిరుత్సాహమో లేకపోతే ఉదాసీనతో ఏదో వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ 40లోనైనా కూడా ఎస్ ఐ విల్ డూ ఇట్. ఇది నిజంగా ఒక ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. నంబర్. అసలు మీ జర్నీ స్టార్ట్ అయ్యేది 35 నుంచి. మన మెచ్యూరిటీ, మన అప్పుడు మెచ్యూరిటీతో వస్తుంది పరిపూర్ణత. డెసిషన్స్ తీసుకొని మన కోసం మనం బ్రతకాలి అనుకునేది. అప్పుడు దాకా మనం డిపెండ్ అయ్యే బతుకుతాం పేరెంట్స్ మీద, డెఫినెట్లీ హస్బెండ్ కాకపోతే మీద. మనం Obviously చేసే ఉంటుంది. పని మీద నమ్మకం అండి, ఒక ట్రస్ట్ పెట్టుకోవాలి. నేను వినలు కానీ నేను ట్రస్ట్ చేశాను, నమ్మాను. ఎగ్జాక్ట్లీ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Positive- ఒక positiveness. పాజిటివ్ అప్రోచ్ తో వచ్చినప్పుడు, ఒక పాజిటివ్ అప్రోచ్ తో వచ్చాను నేను. అంటే ఆవిడని మాట్లాడుతున్నప్పుడు నేను తగ్గుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు కలిగించారు ఆవిడ. Yeah. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఒకరిద్దరిని ఎగ్జాంపుల్ గా చూపించచ్చండి, కానీ వినిల్ గారి ద్వారా ఎంత మందిని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాము. అది ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్నిట్లో ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ మీరని ఎందుకు చెప్పానంటే, నేను ఆ సెన్సేషన్ లో ఒక్కొక్కటి పెరుగుతూ వస్తుంది, ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారు అవునండి, ఆ అవును. సెన్సేషన్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు మాత్రమే మా కనిపిస్తున్నారు ఇక్కడ పైకి. ఇండస్ట్రీలోనేనండి, మా ఇండస్ట్రీలో ఆ. ఎంతో మంది అమ్మాయిలు అక్క అసలు ఇలా దగ్గర అక్క అడుగుతున్నారా? మందిని నేను పంపించడం జరిగింది. ఎంతమంది జాయిన్ శ్రీవాణి అయ్యారు గారు. అందరూ చాలా రీసెంట్ గా ఆ, చూసాను video. చాలా వారు మంది కూడా అండి, వచ్చారు కదా. చాలా మంది జాయిన్ అయ్యారు. అంటే మా వాళ్ళు, మా ఇండస్ట్రీలో కూడా వాళ్ళు యాక్టర్స్ కూడా ఇంకా అంతేలే ఇంక జరగదులే అని అనుకోకుండా దే హ్యావ్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. ఎస్ షీ హెస్ డన్ ఇట్, వీ కెన్ డూ ఇట్. ఐ కీప్ టెల్లింగ్ దెమ్ ఐ డిడ్, యూ కెన్ డూ ఇట్. నేనే చేశాను, మీరు చేయలేరా? మిమ్మల్ని చూడగానే నాకు ఒక మాట్లాడి హౌ డెడికేటెడ్ యువర్ అంది. షీఈ్ అ సూపర్ లేడీ. షీఈ్ సూపర్, షీఈ్ వన్ అండ్ ఓన్లీ. అది మాత్రం నిజం. బట్ అది అలా కంటిన్యూ అవ్వాలి. ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు వినిల గారు. ఇవాళ మనం ఈ వీడియో చేయడానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఎన్నో డౌట్స్ ఉన్నాయి మీకు, ఒక్కొక్కరిని ఒకలా చూస్తారనో లేకపోతే ఇలా రెస్పాండ్ అవ్వరనో, అసలు ఏం చెప్తారనో, వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో వచ్చిందనే భావిస్తున్నాను. Thank you for your time. నాకు కూడా ఏంటంటే 3 రోజులు 4 రోజుల తర్వాత మీరు రిపోర్ట్స్ వస్తాయంటే అప్పుడు మాట్లాడదాం అన్నారు. నిజంగా ఇదే జరిగింది. అవునా? నేను ఒక్క నిమిషం, నేను ఇంత పెద్ద యాక్టర్ని, ఇంత ఇది ఇన్ని రోజులు వెయిట్ చేపిస్తున్నారు. 3-4 రోజుల తర్వాత మాట్లాడదాం అంటే ఏంటి ఇవిడ అని ఒక్క నిమిషం ఆలోచించారు. అంటే అందరికీ ఒక్కటే రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. అది చెప్పాలి. అదే జరిగింది యాక్చువల్ గా, అదే జరుగుతుంది కూడా. 1 week పట్టింది. ఈజీగా 1 week పట్టింది. నేను ఏంటి చేశాను, ఆవిడ ఏంటి ఏమి చెప్పరేంటి అంటే లైక్ దెర్ ఈస్ అ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much అండి. Thanks a lot. చాలా సేపు మాట్లాడడం, చాలా విషయాలు మాట్లాడాం. నైస్ లేడీస్ టాక్ అన్న. Yes. ఇది ప్రస్తుతానికి లేడీస్ టాకే, కానీ చాలా మందికి ఉపయోగపడే టాక్ ఇది. సో ఒక్కసారి మీ అందరికి ఖాళీ టైం చూసుకుని ఇంటర్వ్యూ అంతా వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకెవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయమని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు అడగను, బట్ ఇప్పుడు డెఫినెట్గా అడుగుతున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇందులో మాట్లాడాము. ఒకళ్ళని ఎగ్జాంపుల్గా చూపించడానికి అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే అవేర్నెస్ కల్పించాలి ఇంకొంతమందికి అని అనడంలో భాగంగానే ఈ వీడియో చేశాము. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము డైట్ చేయాలనుకుంటున్నాం, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. హెల్దీ వేలో హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.